మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా జస్ట్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేసే విధంగా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయినా లేదా 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు బోత్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. మినిమం మీకు 15 years ఏజ్ ఉంటే చాలు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఇదే వీడియోలో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మీకు ఇంపార్టెంట్ డేట్ చూస్తే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి అంటే 16th July 2024 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th August 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక చూసుకోవచ్చు, మీకు ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మినిమం మీకు 15 years ఏజ్ ఉంటే చాలు. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 24 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే SC/ST వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే SC/ST వాళ్ళు 29 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ OBC వాళ్ళు ఉంటేనేమో 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే OBC వాళ్ళు 27 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 15th July 2024 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు ఖచ్చితంగా మీకు మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ అన్రిజర్వ్డ్ వాళ్ళు ఉంటేనేమో 15th July 2000 నుంచి 15th July 2009 మధ్యలో పుట్టి ఉండాలి. అన్రిజర్వ్డ్ వాళ్ళంటే ఓసీ వాళ్ళని అర్థము. తర్వాత SC వాళ్ళకైతేనేమో 15th July 1995 నుంచి 15th July 2009 మధ్యలో పుట్టి ఉండాలి. ST వాళ్ళైతేనేమో 15th July 1995 నుంచి 15th July 2009 ఉంటుంది. OBC అంటేనేమో OBC అంటే BC క్యాండిడేట్స్ అందరూ BCA, BCB, BCD ప్రతి ఒక్కరు OBC కిందకే వస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి BC వాళ్ళనందరినీ OBC కిందకే కన్సిడర్ చేస్తారు. సో OBC వాళ్ళకు 15th July 1997 నుంచి 15th July 2009 మధ్యలో పుట్టిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే PWBD వాళ్ళు 34 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మీకు ఇక చూసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మీరు 10th క్లాస్ పాస్ అయినా ఆర్ ఈక్వలెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే 10+2లో మీకు మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. మీరు ఖచ్చితంగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే రిలేటెడ్ ట్రేడ్లో చేసి ఉండాలి బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అయితే దేనిలో అయితే మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, 10th తర్వాత మీరు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ నోటిఫైడ్ ట్రేడ్లో చేసి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు 10th క్లాస్ తర్వాత నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చిన లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా సర్టిఫికేట్ పొందిన, లేదంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా మీరు వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. కానీ ఖచ్చితంగా రిలేటెడ్ ట్రేడ్లో ఉండాలి. ట్రేడ్ స్టేట్మెంట్ అనేది నేను చెప్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఉండదు. ఉన్న వాళ్ళకి మాత్రం 100 rupees ఉంటుంది. ఎవరెవరికి ఉండదు అంటే మీరు SC వాళ్ళు, ST వాళ్ళు, PWBD వాళ్ళు, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ ఉండదు. మిగతా వాళ్ళకు కూడా జస్ట్ అప్లికేషన్ ఫీ 100 rupees మాత్రమే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి, ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువగా ఉంది. అప్లికేషన్ ఫీ లేని వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టి ఇచ్చి పెడితే చాలు, మీరు సెలెక్ట్ అయితే వెళ్ళొచ్చు. సెలెక్ట్ కాకపోయినా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ఇక చూసుకోవచ్చు, మీకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఒక 100 మార్క్స్కి అయితే 50% ఆఫ్ మార్క్స్ అయితే మీకు మెట్రికులేషన్ నుంచి, ఇంకా ITI ట్రేడ్లు అంటే రిలవెంట్ ట్రేడ్లో ITI చేసి ఉంటారు కదా, దాన్ని బేస్ చేసుకొని ఒక 50% దాని నుంచి 50% దీని నుంచి తీసుకొని మీకు సెలెక్షన్ అయితే చేస్తామని చెప్తున్నారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ అయితే చేసి పెట్టుకోండి. తర్వాత ట్రేడ్స్ అయితే చెప్పాను కదా, కొన్ని ట్రేడ్స్ ఇచ్చారు. ఆ ట్రేడ్స్లో చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ట్రేడ్స్ ఏంటంటే మీకు ఫిట్టర్ ఉంటుంది, వెల్డర్ ఉంటుంది, కార్పెంటర్ ఉంటుంది, పెయింటర్ ఉంటుంది, టైలర్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకైతే పోస్ట్ ఉన్నాయి. అన్రిజర్వ్లో ఉన్నాయి, OBCలో ఉన్నాయి, SCలో ఉన్నాయి, STలో ఉన్నాయి, ఇంకా PWBD వాళ్ళకు కూడా సపరేట్గా పోస్ట్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా సపరేట్గా పోస్ట్ అయితే ఉన్నాయి. సో మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే 1 year ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్ అయితే 258 వేకెన్సీస్కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇందులో ఇక చూసుకోవచ్చు, మీరు అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే ముందు మీరు ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని మీ ఫోన్లో ఫోటో తీసి పెట్టుకోవాలి. మీ ఫోన్లో ఫోటో తీసి ఆటోమేటిక్గా అది JPG లేదా JPEG ఫార్మాట్లోనే వస్తుంది. మీరు జస్ట్ దాన్ని
ఒక 20 KB నుంచి 70 KBలోకి కంప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఎలా చేసుకోవాలంటే, మీరు ఈ కంప్రెస్ ఎలా చేసుకోవాలంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్ KB కన్వర్టర్ అని కొట్టేసి అక్కడ మీ ఫోటోని అప్లోడ్ చేసి ఒక 65 అలా KB అంత MB కావాలని చెప్తే అది డైరెక్ట్ 65 KB బిలో వచ్చేటట్లు వచ్చేస్తుంది. సో నేను మళ్ళీ చెప్తాను, గూగుల్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ KB కన్వర్టర్ అని కొడితే అక్కడ చేసుకోవచ్చు. తర్వాత మీరు స్కానర్డ్ సిగ్నేచర్ అంటే మీరు ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ అయితే చేయాలి. ఆ సిగ్నేచర్ బ్లాక్ లేదా బ్లూ పెన్ తోటి చేసి దాన్ని మీ ఫోన్లో ఫోటో తీసి JPG లేదా JPG ఫార్మాట్లోకి ఆటోమేటిక్గా అది అందులోనే ఉంటుంది. మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ ఫోటోని గూగుల్లోకి వెళ్ళి సేమ్ KB కన్వర్టర్ అని కొట్టి దానిలో ఒక 20 KB నుంచి 30 KBలో మధ్యలో ఉండేటట్లు కన్వర్ట్ చేసి రెడీగా అయితే పెట్టుకోండి. తర్వాత ఇక చూసుకోవచ్చు, మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ ఇస్తారు కదా, ఆ స్టైఫండ్ వచ్చేసి మీకు 7,000 పర్ మంత్ స్టైఫండ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో మీకు ట్రైనింగ్ పీరియడ్లో అయితే పర్ మంత్ మీకు 7,000 స్టైఫండ్ అయితే ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. నేను అప్లై లింక్ను అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు నోటిఫికేషన్ PDF లింక్ ఉంటుంది, అలాగే అప్లై లింక్ కూడా ఉంటుంది. నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన నోటిఫికేషన్ కావాలనుకుంటే, డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ వీళ్ళ స్క్రీన్ మీద చెప్పినట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో అక్కడ చూసుకోండి, ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, అంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వేస్ అంటూ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, డైరెక్ట్ మీ రిజిస్ట్రేషన్ ID పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. లేదు మీకు అకౌంట్ లేకుండా సరే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, క్లిక్ టు రిజిస్టర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అంటే న్యూ అప్లికేషన్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా వస్తుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పి. ఫస్ట్ మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ వాళ్ళు ఉంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి, వేరే స్టేట్ వాళ్ళు ఉంటే వేరే స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్స్ బోత్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత క్యాండిడేట్ ఫుల్ నేమ్ ఇవ్వాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో యాజ్ ఈజ్గా అలానే ఫుల్ నేమ్ ఇచ్చేసాక మీ ఫాదర్స్ లేదా ఒకవేళ ఫీమేల్స్ ఉంటే హస్బెండ్ నేమ్ కూడా ఇవ్వచ్చు. తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ కమ్యూనిటీ ఒకవేళ BC క్యాండిడేట్స్ అయితే OBC సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి BC క్యాండిడేట్స్ అందరూ OBC కిందకే వస్తారు. తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ కూడా ప్రజెంట్ వాడుతున్నది ఇచ్చేసాక డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో అలా ఇచ్చేసాక మీ ఏజ్ ఇవ్వాలి. ఏజ్ అంటే 15th జూలై 2024 కల్లా మీ ఏజ్ ఎంత ఉంటుందో ఆ ఏజ్ అయితే ఇవ్వాలి. తర్వాత మీరు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటేనేమో ఎస్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి టైప్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, లేని వాళ్ళు నోటిక్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నారు, ఉంటేనేమో ఎస్ అంటే నోట్ సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత మీ ITI క్వాలిఫికేషన్ అండ్ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ITI ఏ ట్రేడ్ చేశారో, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ లాగిన్ నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఒక రిజిస్ట్రేషన్ ID పాస్వర్డ్ వస్తుంది, అవి రెండు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు అప్లై చేసుకున్నాక మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని అవన్నీ బేస్ చేసుకొని సెలెక్షన్ అయితే చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న, సెంట్రల్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు అప్రెంటిస్ జాబ్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు 1 year పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత మీకు ఇది పర్మనెంట్ అయితే కాదు, 1 year పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు రైల్వేస్ కింద పర్మనెంట్ జాబ్స్ ఎప్పుడైనా పడ్డప్పుడు ఆ సర్టిఫికేట్ ఉంటే మీకు సపరేట్గా పోస్ట్ అయితే ఉంటాయి. సో మీకు కొంచెం ఈజీ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ని మిస్ చేసుకోకండి. మీకు వర్క్ లొకేషన్ కూడా ముంబైలో అయితే ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి వర్క్ అయితే చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.